హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చిన్న పిల్లల కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూద్దాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని 2 నుంచి 3 టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి చికెన్ని. ఇంకా ఫ్రెష్ అయిపోతుంది చికెన్. వాటర్ మొత్తం తీసేసి దాంట్లోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 అవర్ మ్యారినేషన్కి పెట్టేయాలి. ఎందుకు చిన్న పిల్లల కోసం అంటున్నానంటే, మా పిల్లలకి స్పైసీ చికెన్ బిర్యానీ అంటే అస్సలు తినరు. వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. సో సింపుల్గా చికెన్ రైస్ చేస్తున్నాను, చూసేయండి. ఒక బౌల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లోనే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బాగా ఊరాక అందులోనే చికెన్ ఉడుకుతుంది. సో కొద్దిగా ఉడికినాక చికెన్ దాంట్లోనే టొమాటోస్ వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి టొమాటోస్ మగ్గాక ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టేయండి. అండ్ ఇంకా సింపుల్ అండ్ టేస్టీగా అవుతుంది రెసిపీ ఈ ప్రాసెస్. అండ్ ఇంకా బాగా కలుపుకొని ఎక్కువగా ఉడికించుకోవద్దు చికెన్ని. సో ఇంకొక గ్యాస్ మీద అన్నాన్ని ఒక 80% కుక్ చేసేసుకోవాలి. సో చికెన్ ఉడుకుతుండగానే చికెన్ మసాలా వేసేసి కొద్దిగా ఉడికించుకొని ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టేయండి. బాగా కలుపుకుంటూ కొద్దిగా చికెన్ లైట్గా ఉడికిందన్న తర్వాత ఒక ప్లేట్లోకి సగం చికెన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని తెచ్చేసి బౌల్లోకి యాడ్ చేసేయండి. రైస్ ఇంకా చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్ యాడ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేస్తే చాలు. సింపుల్గా చికెన్ బిర్యానీ టేస్ట్ వస్తుంది, కానీ చికెన్ బిర్యానీ కాదు. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ యాడ్ చేసేసుకొని లైట్గా అన్ని లేయర్స్ వేయడం అయిపోయిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ ఎందుకంటే బిర్యానీ లాగా అనిపించాలి కదా చూడ్డానికి పిల్లలకి. సో అందుకే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇంక ఇది సింపుల్ రెసిపీ, ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అన్నం ఉడికించి ఉంటే చాలు, ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది మొత్తము. చికెన్ 50% ఉడికాక అన్నం 50% ఉడికాక రెండు కలిపేసేసుకోండి, దాంట్లోనే అయిపోతుంది. అండ్ ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మొత్తంని మగ్గించుకోవాలి. అండ్ ఇంకా మన చికెన్ రైస్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్టీ టేస్టీ చికెన్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకా పిల్లల కోసం ఈ చికెన్ రైస్ అయితే బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ చికెన్ బిర్యానీ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.